హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్ టెక్. నా పేరు కళ్యాణ్. ఈ వీడియో డాకర్కి సంబంధించి డాకర్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకునే ప్రాక్టికల్ వీడియో. ఈ వీడియోలో ఒక రియాక్ట్ అప్లికేషన్ని ఎలా డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, డాకర్ కంటైనర్స్ అంటే ఏంటి, డాకర్ కమాండ్స్ ఏ సందర్భంలో ఎలా యూజ్ చేస్తాం, పోర్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి, మన ప్రాజెక్ట్ని డాకర్ పబ్లిక్ రిపాజిటరీతో ఎలా షేర్ చేయగలుగుతాం, డాకర్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఒక వెబ్ డెవలపర్గా డాకర్ నాలెడ్జ్ ఉండటం చాలా అవసరం. ఈ డాకర్ అనేది మీరు బిల్డ్ చేసే మైక్రో సర్వీసెస్ అప్లికేషన్లోను, టెస్టింగ్లోను అండ్ అడ్వాన్స్ లెవెల్లో డెవాప్స్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో డాకర్ గురించి డీటెయిల్డ్గా ఫ్రంట్ ఎండ్ యాప్ని ఎలా కంటైనరైజ్ చేయాలో ఈ వీడియోలో కవర్ చేశాను. మీరు అడిగితే మర్న్ స్టాక్ అప్లికేషన్స్ని ఎలా డాకరైజ్ చేయాలో ఇంకొక వీడియో డీటెయిల్గా చేస్తాను. ముందుగా డాకర్ అంటే ఏంటో కొన్ని సింపుల్ స్టెప్స్లో తెలుసుకుందాం. డాకర్ అంటే డాకర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ యూజ్ టు బిల్డ్, రన్ అండ్ మేనేజ్ అప్లికేషన్స్ ఇన్సైడ్ లైట్ వెయిట్ పోర్టబుల్ కంటైనర్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లారావెల్ అప్లికేషన్ తీసుకుందాం. లారావెల్ అనేది పిహెచ్పి ఫ్రేమ్వర్క్, అంటే వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడే పిహెచ్పి ఫ్రేమ్వర్క్. అయితే లారావెల్తో అప్లికేషన్ బిల్డ్ చేయడానికి పిహెచ్పి అవసరం ఉంటుంది, సర్వర్ కోసం జాంప్ అవసరం ఉంటుంది, కంపోజర్ అవసరం ఉంటుంది, లారావెల్ కూడా అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ పిహెచ్పిలో డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి, లారావెల్లో మళ్ళీ డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి. ఇవన్నీ మీ సిస్టంలో ఇన్స్టాల్ అయితే తప్ప మీరు లారావెల్తో అప్లికేషన్ బిల్డ్ చేయలేరు, లేదా లారావెల్ అప్లికేషన్ని మీ సిస్టంలో రన్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ లారావెల్లో అప్లికేషన్ బిల్డ్ చేశారు. ఆ కోడ్ ఇంకొకరితో షేర్ చేస్తే, అంటే మీతో షేర్ చేసినప్పుడు డెవలపర్ ఏ రీసోర్సెస్ అండ్ టూల్స్ వాడారో అవన్నీ మీ సిస్టంలో కూడా ఉంటే తప్ప డెవలపర్ షేర్ చేసిన కోడ్ మీ సిస్టంలో రన్ అవ్వదు. సో ఈ సందర్భంలో డాకర్ చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే డెవలపర్ తను డెవలప్ చేసిన యాప్ని ఒక డాకర్ ఇమేజ్ కింద క్రియేట్ చేస్తే ఆ ఇమేజ్ని ఎవరితోనైనా షేర్ చేయొచ్చు, అలాగే ఈజీగా డిప్లాయ్ కూడా చేయొచ్చు. ఎవరైతే ఈ లారావెల్ అప్లికేషన్ని రన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ డాకర్ ఇమేజ్ని పుల్ చేసుకొని కంటైనర్లో రన్ చేయొచ్చు. సో ఈ డాకర్ని యూజ్ చేయడానికి డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డాకర్ ఇమేజెస్ అంటే ఏంటి, కంటైనర్స్ అంటే ఏంటి, అలాగే డాకర్లో ఉన్న మరిన్ని యూజెస్ అండ్ అడ్వాంటేజెస్ ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ డౌన్లోడ్తో మొదలు పెడదాం. గూగుల్లో డాకర్ ఇన్స్టలేషన్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేస్తే ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఈ పేజ్కి నావిగేట్ అవుతాం. ఇన్ కేస్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అయితే ఈ మ్యాక్ మీద క్లిక్ చేసి మీరు డాకర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్లో డౌన్లోడింగ్కి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. డాకర్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టలేషన్స్ కోసం WSL వాడచ్చు. WSL అంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్. మీ సిస్టంలో WSL చెక్ చేయడానికి మీ కీబోర్డ్లో ఉన్న విండోస్ బటన్తో పాటు X అనే కీని హిట్ చేసి ఇక్కడ నుంచి ఈ విండోస్ పవర్ షెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత WSL ఇన్స్టాల్ అంటే WSL -ఇన్స్టాల్ కమాండ్ హిట్ చేస్తే WSL ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేయడానికి WSL అని హిట్ చేస్తే ఇలా కనిపించిందంటే మీ సిస్టంలో WSL ఇన్స్టాల్ అయినట్టు అర్థం. ఇలా డాకర్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టలేషన్స్ కోసం ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. WSLతో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా హైపర్వీతో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు WSLతో ఇన్స్టలేషన్స్లో ఇష్యూస్ ఉంటే హైపర్వీ యూస్ చేయండి. అలాగే ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. ఈ EXE ఫైల్ మీద డబుల్ క్లిక్ చేసి సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ ఈజీగా ఈ డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఈ డాక్యుమెంటేషన్లో ఉన్న స్టెప్స్ ఫాలో అవుతూ కూడా మనం డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ డాకర్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాకర్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. అంటే మనం డాకర్ని మన సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినట్టు అర్థం. అలాగే డాకర్ వర్షన్ చెక్ చేయడానికి టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో డాకర్ వర్షన్ అని హిట్ చేస్తే ఈ డాకర్ తాలూకా వర్షన్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు డాకర్తో వర్క్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడేది డాకర్ CLI. అంటే మనం డాకర్తో వర్క్ చేయడానికి మన టెర్మినల్ యూజ్ చేసి డాకర్తో వర్క్ చేయొచ్చు, లేదా ఈ డాకర్ డెస్క్టాప్లో ఉన్న ఈ కిందన టెర్మినల్ ఆప్షన్ ఉంటుంది. ఈ టెర్మినల్ క్లిక్ చేసి కూడా మనం డాకర్తో ఈ టెర్మినల్ ద్వారా వర్క్ చేయొచ్చు. అయితే డాకర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి డాకర్లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఇలాగా మన అవసరాన్ని బట్టి ఈ కమాండ్స్ యూజ్ చేస్తూ మనం డాకర్తో వర్క్ చేయొచ్చు. అలాగే ఈ డాకర్ కమాండ్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ డాకర్ డాక్యుమెంటేషన్లో, అంటే మనం గూగుల్లో డాకర్ హబ్ అని సెర్చ్ చేస్తే
ఈ డాకర్ హబ్ కంటైనర్ ఈ లింక్ లోపల ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ డాక్స్లోకి వెళ్తే ఈ డాక్స్లో రిఫరెన్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ రిఫరెన్స్ లోపల CLA రిఫరెన్స్ అని ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ లోపల డాకర్ అని ఇంకొక డ్రాప్ డౌన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే డాకర్కి సంబంధించి డాకర్లో ఉన్న అన్ని కమాండ్స్, వీటి తాలూకా డాక్యుమెంటేషన్ పర్పస్, ఎలా యూజ్ చేయాలి, ఏ కమాండ్ యూజ్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఉన్నాయి. అయితే డాకర్ కమాండ్, ప్రతి డాకర్ కమాండ్కి స్టార్టింగ్లో డాకర్ అనే పదం ఉండటం ఇంపార్టెంట్. అలాగే ఈ డాకర్ కమాండ్స్ అన్నీ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. వీటిలో మనం కామన్గా యూజ్ చేసే కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఇవి ఆ కమాండ్స్. సో ఇప్పుడు వీటిని యూజ్ చేస్తూ మనం ఈ డాకర్ డెస్క్టాప్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, ఏ కమాండ్ ఏ పర్పస్కి యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాకర్ డెస్క్టాప్లో చూడండి, ఇక్కడ ఇమేజెస్ అని ఒక సెక్షన్ ఉంది. ఈ ఇమేజెస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏ రకమైన ఇమేజెస్ కనిపించట్లేదు. అలాగే కంటైనర్స్, ఈ కంటైనర్స్లో కూడా ఎలాంటి కంటైనర్స్ లేవు. అయితే ఇక్కడ ఈ డాకర్ డెస్క్టాప్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక టెర్మినల్ తీసుకొని, ఈ టెర్మినల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జన్ చెక్ చేయడానికి ఇక్కడ మనకు ఒక కమాండ్ ఉంది, డాకర్ స్పేస్ -- వర్జన్. ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ఇచ్చేసాను. చూడండి, ఇప్పుడు నేను యూజ్ చేసిన డాకర్ తాలూకా వర్షన్ 28.1.1. అలాగే ఇక్కడ ఏ ఇమేజెస్ ఉన్నాయి అనేది చెక్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ డాకర్ ఇమేజెస్. ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి, కానీ ఈ హెడ్డింగ్స్కి సంబంధించి అంటే ఏ రకమైన ఇమేజెస్ లేవు. ఇన్ కేస్ ఏమైనా ఇమేజెస్ ఉంటే ఈ హెడ్డింగ్స్ కిందన దాని కరస్పాండెంట్ ఇమేజెస్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక కమాండ్ కంటైనర్స్కి సంబంధించి డాకర్ PS. అలాగే ఈ డాకర్ PS అనేది రన్నింగ్ కంటైనర్స్కి సంబంధించి. అలాగే ఎన్నైతే కంటైనర్స్ ఉన్నాయో, రన్నింగ్లో ఉన్నా రన్నింగ్లో లేకపోయినా అన్ని కంటైనర్స్ని చూడటానికి యూజ్ చేసే కమాండ్ డాకర్ PS -A. అయితే ఈ ఇమేజెస్ అంటే ఏంటి, ఈ కంటైనర్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా డాకర్ ఇమేజెస్ గురించి తెలుసుకోవటానికి ఇక్కడ ఈ డాకర్ హబ్లోకి వస్తే ఇక్కడ చూడండి, డాకర్ అఫీషియల్ ఇమేజ్ అని ఒక లింక్ ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డాకర్లో ఉన్న ఇమేజెస్ అన్నీ ఇలా డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ కూడా వెరిఫైడ్ అండ్ అఫీషియల్ ఇమేజెస్. సో మనకి కావాల్సిన ఇమేజ్ని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని యూజ్ చేయడానికి కావాల్సిన కమాండ్ హిట్ చేస్తే మనం ఇమేజ్ని పుల్ చేసుకొని డాకర్ ద్వారా రన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉబంటు ఉంది, ఇదేంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఏంటి, విండోస్. చూడండి, ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నేను ఒక డాకర్ హెల్ప్ తీసుకుంటూ, అంటే ఆల్రెడీ నేను డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఈ డాకర్ డెస్క్టాప్ ఉంది. ఈ డాకర్ డెస్క్టాప్ లోపల ఇమేజెస్లో చూస్తే నాకు ఇక్కడ ఏ ఇమేజెస్ లేవు. అయితే నాకు కావలసిన సాఫ్ట్వేర్ని నేను డాకర్ హెల్ప్ ద్వారా ఈ ఇమేజెస్ని నేను ఇక్కడ ఈ ఉన్న కమాండ్స్ ద్వారా ఈ ఇమేజ్ని పుల్ చేసుకొని, ఈ పుల్ చేసుకున్న ఇమేజెస్ని రన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంటైనర్స్లోనే రన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉబంటు ఇమేజ్ని ఇప్పుడు ఒకసారి పుల్ చేసి, ఈ ఇమేజ్ని ఎలా పుల్ చేయాలి, దాన్ని రన్ చేయడానికి కంటైనర్లో ఎలా రన్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉబంటు ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో దీన్ని ఇక్కడ ఈ పుల్ కమాండ్ ఉంది. ఈ పుల్ కమాండ్ డాకర్ పుల్ ఉబంటు రోలింగ్, ఇది ఒక ట్యాగ్. ఈ ట్యాగ్ నేమ్, సో ట్యాగ్ నేమ్తో పాటు కాపీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నా టెర్మినల్ ఓపెన్ చేసి, ఈ టెర్మినల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నాకు ఇమేజెస్ ఏమీ లేవు. నేను కాపీ చేసిన ఇమేజ్ ఇక్కడ పేస్ట్ చేశాను. సో కాపీ అయినట్లేదు. ఒకసారి ఇక్కడికి వచ్చి కాపీ చేసిన తర్వాత ఈ టెర్మినల్లో ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ అనేది పుల్ అవటం స్టార్ట్ అయింది. వన్స్ ఇమేజ్ పుల్ అయిన తర్వాత మనం డాకర్ డెస్క్టాప్లో చూస్తే ఈ ఇమేజెస్ సెక్షన్లో మనం ఏ ఇమేజ్ అయితే పుల్ చేసామో దాని తాలూకా డీటెయిల్స్, అంటే ఇమేజ్ తాలూకా ఐడి, ఇమేజ్ తాలూకా పేరు, ఈ డీటెయిల్స్, దాని తాలూకా సైజ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో వన్స్ ఇమేజ్ పుల్ అవటం కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ చెక్ చేయొచ్చు.
చూడండి ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది పుల్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఈ డాకర్ డెస్క్టాప్లో చూస్తే చూడండి ఇక్కడ ఉబంటు పేరుతో మనకి ఒక ఇమేజ్, ఈ ఇమేజెస్ సెక్షన్లో ఉబంటు పేరుతో ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ కమాండ్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ నేను ఇమేజెస్ని చెక్ చేయడానికి డాకర్ ఇమేజెస్ అని ఈ కమాండ్ హిట్ చేస్తే ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ ఎలాంటి ఇమేజెస్ లేవు. ఇప్పుడు చూస్తే ఈ హెడ్డింగ్స్ కిందన పేరు, ట్యాగ్ నేమ్, ఇమేజ్ ఐడి, దీని తాలూకు సైజ్, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తున్నాయి. అలాగే మనం ఎన్నైనా ఇమేజెస్ అనేవి పుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉబంటు కాకుండా నోడ్ అనేది ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ బ్యాక్ వచ్చి మనకి కావాల్సిన ఇమేజ్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగా నోడ్ అని సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసినప్పుడు ఆ నోడ్కి సంబంధించి ఈ ఇమేజెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. లేదు అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ డాకర్ పుల్ నోడ్ అని హిట్ చేస్తే లేటెస్ట్ వర్షన్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే పుల్ అయ్యేటప్పుడు లేటెస్ట్ ఇమేజ్ని పుల్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను నా ఆపరేటింగ్ సిస్టంలో ఇంకో టర్మినల్ తీసుకొని ఇక్కడ ఆపరేటింగ్ సిస్టంలో నా నోడ్ తాలూకు వర్షన్ చెక్ చేయడానికి నోడ్ -v హిట్ చేశాను. ఇక్కడ నా సిస్టంలో ఉంది 22.16.0. ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నది. దీని తాలూకు వర్షన్ ఒకసారి ఇమేజ్ ఫుల్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి నోడ్కి సంబంధించి డాకర్ ఇమేజ్ కూడా సక్సెస్ఫుల్గా పుల్ అయింది. ఇప్పుడు ఈ డాకర్ డెస్క్టాప్లో చూస్తే మనకి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి టర్మినల్ క్లియర్ చేసి ఇప్పుడు ఈ డాకర్ ఇమేజెస్తో వర్క్ చేయాలంటే ఈ ఇమేజెస్ కోసం కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్లో మాత్రమే ఈ ఇమేజెస్ని రన్ చేయగలుగుతాం. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ ఇమేజ్ ఉంది కదా, ఈ నోడ్ ఇమేజ్ని మనం రన్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ డాకర్ తర్వాత రన్ తర్వాత స్పేస్ ఇచ్చి -it. ఇక్కడ IT అంటే ఇంటరాక్టివ్. తర్వాత మనం కావాలనుకుంటే మనం క్రియేట్ చేయబోతున్న కంటైనర్కి పేరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఇవ్వడానికి నేమ్ అనే ఫ్లాగ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేయబోతున్న కంటైనర్కి నోడ్ కంటైనర్ అని ఒక పేరు పెడుతున్నాను, లేదా నోడ్ బాక్స్ అని ఒక పేరు పెట్టాను. తర్వాత రన్ చేయడానికి కావాల్సింది ఈ ఇమేజ్ తాలూకా పేరు. ఇక్కడ నోడ్ అనేది ఇమేజ్ పేరు, తర్వాత కాలన్ ఇచ్చి ఈ ట్యాగ్ ఉన్న వాల్యూ, ఈ నోడ్ ఇమేజ్కి ఉన్న ట్యాగ్ తాలూకా వాల్యూ లేటెస్ట్. సో ఇక్కడ కాలన్ తర్వాత లేటెస్ట్ అని ఇలా పాస్ చేసిన తర్వాత ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ప్రెజెంట్ ఈ కంటైనర్స్ లోపల ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ కంటైనర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. చూడండి ఇంతకుముందు ఈ కంటైనర్స్లో ఏ కంటైనర్స్ లేవు. ఇప్పుడే ఒక 15 సెకండ్స్ బిఫోర్ నోడ్ బాక్స్ పేరుతో ఇక్కడ చూడండి నోడ్ బాక్స్ పేరుతో మనం ఒక కంటైనర్ని అంటే ఇమేజ్ రన్ చేస్తే ఆ ఇమేజ్ రన్ చేసేటప్పుడు కంటైనర్కి మనం పెట్టుకున్న పేరు నోడ్ బాక్స్. ఇదే పేరుతో ఇక్కడ ఒక కంటైనర్ క్రియేట్ అయింది. ఈ కంటైనర్ ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ స్టేట్లో ఉంది, అంటే రన్నింగ్ కండిషన్లో ఉంది, అంటే రన్నింగ్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఇమేజెస్లో కూడా చూడండి ఇక్కడ కూడా ఈ నోడ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, అంటే ఇన్ యూస్, అంటే ఈ ఇమేజ్ అనేది ఇప్పుడు ఒక కంటైనర్లో రన్ అవుతుంది. ఈ కంటైనర్కి మనం పెట్టుకున్న పేరు నోడ్ బాక్స్, అలాగే ఇది కంటైనర్ ఐడి. ఇప్పుడు చూడండి ఇంతకుముందు నేను నా లోకల్ సిస్టంలో నోడ్ వెరిఫై చేస్తే దాని తాలూకా వర్షన్ 22.16.0. ఇప్పుడు చూడండి నేను డాకర్లో ఏదైతే రన్ అవుతుందో ఈ నోడ్ తాలూకా వర్షన్ 24.4.1. సో ఇలాగే మనం ఎన్నైనా సరే ఇమేజెస్ని పుల్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజెస్ని పుల్ చేసుకొని వాటిని కంటైనర్స్లో రన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇమేజ్ని కూడా, అంటే ఉబంటు ఉంది కదా, ఈ ఇమేజ్ని రన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ Ctrl+D హిట్ చేస్తే ఇక్కడ టర్మినేట్ అయిపోయి మనం ఇక్కడ కంటైనర్ కూడా స్టాప్ అయిపోతుంది. Ctrl+D హిట్ చేస్తే రన్నింగ్లో ఉన్న కంటైనర్ టర్మినేట్ అయిపోయి ఇక్కడ మనం ఇంకొక కంటైనర్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ సేమ్ డాకర్ తర్వాత ఇక్కడ రన్ తర్వాత -it, అంటే IT అనేది ఇంటరాక్టివ్. తర్వాత ఈ కంటైనర్కి నేను పెడుతున్న పేరు ఉబంటు లేదా ucont అని ఒక పేరు ఇచ్చిన తర్వాత
ఇమేజ్ పేరు ఉబంటు, కాలన్ ఇచ్చిన తర్వాత రోలింగ్ అనేది ట్యాగ్ నేమ్. ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి యూకాంట్ పేరుతో ఇంకొక కంటైనర్ క్రియేట్ అయింది. ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే ఇప్పుడు ఉబంటు అనేది రన్నింగ్లో ఉంది. లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇది రూట్. ఇప్పుడు మనం రూట్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఎస్ హిట్ చేస్తే ఇవి మన ఫోల్డర్ స్ట్రక్చర్. అంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సిడి అయితే సిడి హోమ్కి సిడి అయిన తర్వాత ఇక్కడ ఒక కేడిఐఆర్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్కి డాకర్ ట్యుటోరియల్ అని ఒక పేరు పెట్టాను. చూడండి ఇప్పుడు ఈ కంటైనర్లోకి వస్తే ఈ కంటైనర్స్ లోపల యూకాంట్ ఈ కంటైనర్లో చూడండి ఇక్కడ మనకి ఈ ఫైల్స్లోకి వెళ్తే ఇది ఫైల్స్ మన ఫోల్డర్ స్ట్రక్చర్. ఈ ఫోల్డర్స్లో హోమ్లోకి వస్తే చూడండి డాకర్ ట్యుటోరియల్ పేరుతో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇలాగా మనం ఈ కమాండ్స్ యూస్ చేస్తూ ఇమేజెస్ని పుల్ చేసుకొని ఆ పుల్ చేసుకున్న ఇమేజెస్ని కంటైనర్స్లో రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్స్ ఎన్ని రన్ అవుతున్నాయో చెక్ చేయడానికి ఇంకొక టెర్మినల్ తీసుకొని ఈ టెర్మినల్ లోపల ఇక్కడ డాకర్ పిఎస్ హిట్ చేస్తే ఎన్ని కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయో ఆ కంటైనర్స్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ డాకర్ పిఎస్ -a హిట్ చేస్తే రన్నింగ్లో ఉన్న కంటైనర్సే కాకుండా అసలు ఎన్ని కంటైనర్స్ అనేవి మన డాకర్లో ఉన్నాయో అవి ఇక్కడ డీటెయిల్గా చూడవచ్చు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ ఇమేజెస్ని పుల్ చేసుకోవటం ఎందుకు, ఈ ఇమేజెస్ని మళ్ళీ ఇలా కంటైనర్స్లో రన్ చేయటం ఎందుకు, వీటి వల్ల ఉపయోగం ఏంటి అని. అయితే ఇక్కడ చూడండి మనం డాకర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. రియల్ టైమ్ అప్లికేషన్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. అంటే ఒక పిహెచ్పి డెవలపర్ లారావెల్లో అప్లికేషన్ డెవలప్ చేసి ఎవరితోనో షేర్ చేసిన వాళ్ళ సిస్టంలో కూడా డెవలపర్ ఏవైతే రీసోర్సెస్ వాడారో అవన్నీ ఉంటే తప్ప అప్లికేషన్ అనేది రన్ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ లారావెల్లో ఏదైతే డెవలపర్ అప్లికేషన్ డెవలప్ చేశారో ఈ అప్లికేషన్ని ఒక ఇమేజ్ కింద ఈ డాకర్ హబ్లోకి పుష్ చేస్తే ఎవరైతే ఈ అప్లికేషన్ రన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఈజీగా అప్లికేషన్ని పుల్ చేసుకొని ఇలాగా ఇమేజెస్లో చూడండి మనం ఇమేజెస్లో ఇప్పుడు పుల్ చేసుకున్నాం కదా ఈ ఇమేజెస్ని మళ్ళీ కంటైనర్స్లో రన్ చేసాం కదా. అలాగే డెవలపర్ డెవలప్ చేసిన ఈ ఇమేజ్ని డాకర్ ద్వారా మనం పుల్ చేసుకొని ఇక్కడ కంటైనర్లో రన్ చేస్తే డెవలపర్ ఎలాగైతే డెవలప్ చేసి వాళ్ళ సిస్టంలో ఎలాగైతే సక్సెస్ఫుల్గా రన్ అయిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఇమేజ్ హెల్ప్తో మనం కూడా ఈ కంటైనర్ ద్వారా అంటే ఇమేజ్ని పుల్ చేసుకొని ఈ కంటైనర్ ద్వారా డెవలపర్ సిస్టంలో ఎలాగైతే అప్లికేషన్ రన్ అయిందో మన సిస్టంలో కూడా అలాగే రన్ అవుతుంది. అంటే మన సిస్టంలో రీసోర్సెస్ ఏది వాడదు, కానీ ఇమేజ్ అనేది ఇండిపెండెంట్గా కంటైనర్లో రన్ అవుతుంది. ఇది డాకర్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఇప్పటి వరకు మనం డాకర్ అంటే ఏంటి, డాకర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ డాకర్ డెస్క్టాప్తో ఎలా వర్క్ చేయాలి, అలాగే డాకర్ ఇమేజెస్ అంటే ఏంటి, అండ్ డాకర్ కంటైనర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో కస్టమ్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అంటే మనకు ఒక ప్రాజెక్ట్ ఉండి ఈ ప్రాజెక్ట్ని డాకర్ హెల్ప్తో ఒక ఇమేజ్ కింద క్రియేట్ చేసి ఈ ఇమేజ్ని పబ్లిక్గా యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ కింద ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈ ప్రాజెక్ట్ లోపల ఒక డాకర్ ఫైల్, అంటే ఈ డాకర్ ఫైల్లో మన ప్రాజెక్ట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ రాయొచ్చు. అలాగే మన ప్రాజెక్ట్ని కంటైనరైజ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవ్వాలి అనేది పోర్ట్ మ్యాపింగ్ కూడా చేయొచ్చు. అలాగే మనం క్రియేట్ చేసిన ఇమేజ్ని డాకర్లో అంటే డాకర్ హబ్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ డాకర్ హబ్లోకి ఈ ఇమేజ్ని పుష్ చేస్తే ఈ ఇమేజ్ ఇప్పుడు పబ్లిక్గా యాక్సెసిబుల్ అవుతుంది. అంటే ఎవరైనా పుల్ చేసి ఆ ఇమేజ్ని కంటైనర్లో రన్ చేయొచ్చు. సో ఇప్పుడు మన రియాక్ట్ ప్రాజెక్ట్ని ఇమేజ్ కిందకి మార్చడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ కావాలి. సో దానికోసం డెస్క్టాప్ మీదకి వచ్చి ఒక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్కి రియాక్ట్ కస్టమ్ ఇమేజ్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు రియాక్ట్ ఇన్స్టాల్ చేయడానికి నేను వీట్ యూస్ చేస్తున్నాను. ఒక టెర్మినల్ తీసుకొని ఇక్కడ npm
క్రియేట్ వీట్ @latest. తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఏ పేరు పెడుతున్నాం అని అడుగుతుంది. దీనికి కస్టమ్ ఇమేజ్ అని ఒక పేరు ఇచ్చి రియాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జావా స్క్రిప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమ్ ఇమేజ్లోకి సిడి అయిన తర్వాత npm ఇన్స్టాల్ ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు రియాక్ట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి డాకర్ ఫైల్ కావాలి. ఈ డాకర్ ఫైల్ క్రియేట్ చేయడానికి మన రూట్ ఫోల్డర్లో ఒక ఫైల్ తీసుకొని దీనికి డాకర్ ఫైల్ అని ఒక పేరు పెట్టారు. ఈ ఫైల్కి డాకర్ ఫైల్ అని మాత్రమే పేరు పెట్టాలి. ఇప్పుడు మన రియాక్ట్ ప్రాజెక్ట్ని డాకరైజ్ చేయడానికి డాకర్ డాక్యుమెంటేషన్లో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇన్ డీటెయిల్గా ఉంటాయి. అంటే గూగుల్లోకి వచ్చి రియాక్ట్ డాకర్ ఫైల్ ఎగ్జాంపుల్ అని సెర్చ్ చేస్తే హౌ టు డాకరైజ్ ఎ రియాక్ట్ యాప్ స్టెప్ బై స్టెప్ గైడ్ అని ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ సైట్ విజిట్ చేస్తాం. ఈ సైట్ లోపల మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇన్ డీటెయిల్గా ఉంటాయి. అంటే ఇక్కడ మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫైల్ లోపల ఎలాగ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, అలాగే డెవలప్మెంట్ మోడ్ అయితే డాకర్ ఫైల్లో మనకి ఏ విధంగా స్పెసిఫికేషన్స్ ఉండాలి, అదే ప్రొడక్షన్ మోడ్ అయితే స్పెసిఫికేషన్స్ ఏ ఉండాలి, అలాగే బిల్డ్ చేయడానికి రన్ చేయడానికి పోర్ట్ మ్యాపింగ్కి వీటన్నిటికీ కావాల్సిన కమాండ్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంటేషన్లో స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు డాకర్ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడున్న ఈ కోడ్ని యూజ్ చేస్తూ మనకి అవసరమైనట్టుగా కావాల్సిన చేంజెస్ చేసి మనం ఒక డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ మన ప్రాజెక్ట్ లోపల ఈ డాకర్ ఫైల్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు డాక్యుమెంటేషన్లో ఉన్న ఈ డాకర్ ఫైల్ లోపల అంటే ఇక్కడ ఈ డాకర్ ఫైల్లో రెండు రకాల డాకర్ ఫైల్స్ ఉంటాయి. ఒకటి డాకర్ ఫైల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డాకర్ ఫైల్ ఫర్ ప్రొడక్షన్. అంటే ఇక్కడ ప్రొడక్షన్ అంటే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత మన అప్లికేషన్కి అవసరమయ్యే స్పెసిఫికేషన్స్ ఈ ప్రొడక్షన్ డాకర్ ఫైల్లో ఇక్కడ రాస్తాం. అయితే ఇప్పుడు మనం డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్కి సంబంధించి డాకర్ ఫైల్లో ఉండాల్సిన ఈ కోడ్ని ఇక్కడి నుంచి ఇలా కాపీ చేసిన తర్వాత Ctrl+C మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఈ డాకర్ ఫైల్ ఇక్కడ ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ కోడ్ ఏంటి, ఈ స్టెప్స్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ని రన్ చేయడానికి ఇక్కడ వీట్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం యూస్ చేయాల్సిన కమాండ్ npm run dev. అలాగే ఇక్కడ రియాక్ట్ ప్రాజెక్ట్ లోపల ఉండటం ఇంపార్టెంట్. నా రియాక్ట్ ప్రాజెక్ట్ పేరు కస్టమ్ ఇమేజ్. ఈ ప్రాజెక్ట్ లోపల మనం యూజ్ చేయాల్సిన కమాండ్ npm run dev. ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ లోకల్ హోస్ట్ 5173లో రన్ అవుతుంది. అవుట్పుట్ చూడటానికి బ్రౌజర్లో లోకల్ హోస్ట్ 5173 హిట్ చేస్తే ఇక్కడ మనకి ఈ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి వీట్ యూస్ చేస్తున్నాం కాబట్టి యూస్ చేస్తున్న కమాండ్ ఇది, అలాగే రన్ అవుతున్న పోర్ట్ నెంబర్ ఇది. ఎందుకు అంటే ఇక్కడ డాకర్ ఫైల్లో ఈ స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం ఈ పోర్ట్ నెంబర్ అండ్ యూజ్ చేయాల్సిన కమాండ్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవటం అవసరం. అలాగే ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి చేద్దాం. సో దానికోసం ఇక్కడ src ఫోల్డర్ లోపల app.jsx ఫైల్లోకి వచ్చి ఈ కోడ్ అంతా తీసేసి refc హిట్ చేసి ఒక కాంపోనెంట్ తీసుకున్న తర్వాత ఈ h1 ట్యాగ్లో ఒక ఎలిమెంట్ లోపల ఒక హెడ్డింగ్ రాసిన తర్వాత దీన్ని సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్లోకి వస్తే ఇక్కడ చూడండి మనకి ఇలా వస్తుంది. అయితే ఈ డాకర్ ఫైల్లో ఉన్న ఈ కోడ్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ లైన్లో మనకి ఫ్రమ్ నోడ్ అని ఉంది. అంటే ఇది ఒక బేస్ ఇమేజ్. ఈ బేస్ ఇమేజ్ అనేది మన అప్లికేషన్ రన్ అవ్వడానికి అవసరమయ్యే రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ నోడ్ 18 అని ఉంది. నోడ్ 18-alpine. ఆల్పైన్ అంటే లైట్ వెయిట్. ఇక్కడ నోడ్ 18 వర్షన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది. అయితే నా సిస్టంలో ఉన్న నోడ్ తాలూకా వర్షన్ నోడ్ -v హిట్ చేస్తే 22.16. ఇక్కడ నేను ఈ స్పెసిఫికేషన్స్లో నోడ్ 18 బదులు 22 అని ఇక్కడ రాయొచ్చు. అంటే ఎవరైతే ఈ ఇమేజ్ ఫుల్ చేసుకుంటారో
వాళ్ళు ఈ Node22 అనే బేస్ ఇమేజ్ రన్ టైంలో ఈ అప్లికేషన్ రన్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ లైన్ వర్క్ డైరెక్టరీ. ఈ వర్క్ డైరెక్టరీ అంటే సెట్ ద వర్కింగ్ డైరెక్టరీ ఇన్సైడ్ ద కంటైనర్. అంటే మనం కంటైనర్లో మన ఇమేజ్ని రన్ చేసినప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపల మనం ఏవైతే కమాండ్స్ రన్ చేస్తామో లైక్ కాపీ అని, రన్ అని, ఈ కమాండ్స్ అనేవి ఈ ఫోల్డర్ లోపల రన్ అవడానికి ఉపయోగపడేది ఈ వర్క్ డైరెక్టరీ. ఈ వర్క్ డైరెక్టరీకి మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ /యాప్ అని ఇచ్చాం. ఈ /యాప్ అని కాకుండా మనం ఇక్కడ ఏ పేరు అయితే ఇస్తామో ఆ పేరుతో కంటైనర్ లోపల ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాపీ. ఈ కాపీకి ఈ package.json అంటే ప్యాకేజ్ star.json అలాగే ./ అంటే మన లోకల్ సిస్టంలో ఈ package.json అలాగే ఈ ప్యాకేజ్ log.json ఈ రెండు ఫైల్స్ కూడా ఈ వర్కింగ్ డైరెక్టరీలో కాపీ అవడానికి ఉపయోగపడేది ఈ కాపీకి మనం పాస్ చేసే సోర్సెస్. అండ్ నెక్స్ట్ రన్. ఈ రన్కి మనం పాస్ చేసేది npm ఇన్స్టాల్. అంటే మన package.json ఫైల్లో ఉన్న డిపెండెన్సీస్ అన్నీ అప్లికేషన్లో ఇన్స్టాల్ అవడానికి ఉపయోగపడేది npm ఇన్స్టాల్. అలాగే కాపీ స్పేస్ డాట్ అంటే కాపీ ద రెస్ట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫైల్స్. అంటే అప్లికేషన్లో ఉన్న మిగతా ఫైల్స్ అన్నీ కాపీ అవడానికి ఉపయోగపడేది ఈ కాపీ స్పేస్ డాట్. అలాగే మన అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవుతుంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇది ఆప్షనల్లే కానీ మెన్షన్ చేయడం మంచిది. ఇక్కడ మన అప్లికేషన్ రన్ అవుతున్నది 5173లో కాబట్టి ఇక్కడ 3000 అని కాకుండా ఇక్కడ 5173 అని మార్చచ్చు. అలాగే ఇది మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ డిఫైన్ ద కమాండ్ టు రన్ యువర్ యాప్ అని ఉంది కదా. ఇక్కడ మన అప్లికేషన్ రన్ అవడానికి మనం యూజ్ చేసే కమాండ్ npm run dev. కాబట్టి ఇక్కడ npm స్టార్ట్కి బదులు npm run తర్వాత ఎలిమెంట్ ఈ యారే లోపల స్ట్రింగ్ తీసుకొని ఇలా dev అని పాస్ చేసి ఇప్పుడు సేవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కోసం మనం డాక్యుమెంటేషన్ ఫాలో అవుదాం. ఇక్కడ మనం స్టెప్ 2 కంప్లీట్ చేసాం, అంటే డాకర్ ఫైల్ క్రియేట్ చేసాం. స్టెప్ 3 కోసం ఈ స్టెప్ 3లో .ignore ఫైల్ క్రియేట్ చేయమని ఉంది. అంటే ఈ .ignore ఫైల్ అంటే మనం ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆ ఇమేజ్లో పార్ట్ కాకూడదో అవి మనం ఈ .ignore ఫైల్లో రాయొచ్చు. సో దానికోసం మన ప్రాజెక్ట్ లోపల రూట్ ఫోల్డర్లో ఒక ఫైల్ తీసుకొని ఈ ఫైల్కి .docker_ignore అని ఈ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఇక్కడ నుంచి ఈ కోడ్ ఇలా కాపీ చేస్తాను. ఈ నోడ్ మాడ్యూల్స్ .env అలాగే git ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇమేజ్లో పార్ట్ కావసరం లేదు కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఇలా పేస్ట్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఈ 4th స్టెప్లో చూడండి బిల్డ్ అండ్ రన్ యువర్ డాకరైజ్డ్ రియాక్ట్ యాప్ అని ఉంది. అంటే మనం ఈ కమాండ్ యూస్ చేసి మనకు కావాల్సిన పేరుతో మనం మన రియాక్ట్ యాప్ని అంటే మన అప్లికేషన్ని డాకరైజ్ చేసి రన్ చేయొచ్చు. సో దానికోసం ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ మన అప్లికేషన్లో టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత మన అప్లికేషన్ 5173లో రన్ అవుతుంది. ఇక్కడ చూడండి 5173లో రన్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచి ఇంకొక కొత్త టెర్మినల్ తీసుకొని ఈ టెర్మినల్ లోపల ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ డాకర్ బిల్డ్ కమాండ్. సో ఇక్కడ డాకర్ బిల్డ్ -t తర్వాత మనం ఈ కంటైనర్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నాం, అంటే ఈ ఇమేజ్కి ఏ పేరు పెడదాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ -t అనే ఈ ఫ్లాగ్ తర్వాత రాయొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెమో ఇమేజ్ అని ఒక పేరు ఇచ్చారు. అలాగే డెమో ఇమేజ్ రియాక్ట్ అని ఒక పేరు ఇచ్చారు. ఇక్కడ చూడండి మనం ఫాలో అవ్వాల్సిన కమాండ్ డాకర్ బిల్డ్ -t తర్వాత మన ఇమేజ్ తాలూకా పేరు తర్వాత స్పేస్ ఇచ్చి మళ్ళీ డాట్ ఇవ్వాలి. ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ ఓకే మళ్ళీ టైప్ చేస్తాను డాకర్ బిల్డ్ -t తర్వాత దీనికి మనం పెడుతున్న పేరు కస్టమ్ ఇమేజ్ రియాక్ట్ తర్వాత స్పేస్ ఇచ్చి డాట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ హిట్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే
ఈ డాకర్ డెస్క్టాప్ అనేది రన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఇది కానీ ఇన్ కేస్ రన్నింగ్లో లేకపోయినా లేదా స్టార్ట్ చేయకపోయినా సరే మనకి ఈ ఇమేజ్ అనేది క్రియేట్ కాదు. ఇప్పుడు చూడండి, మనం సక్సెస్ఫుల్గా ఇమేజ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ డాకర్ డెస్క్టాప్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ కస్టమ్ ఇమేజ్ రియాక్ట్, మనం ఏదైతే పేరు పెట్టామో ఆ పేరుతోనే ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మన ఇమేజ్ని కంటైనర్లో మనకి కావాల్సిన పోర్ట్తో రన్ చేయొచ్చు. అది ఎలాగంటే నెక్స్ట్ స్టెప్స్ అనేవి మనం డాక్యుమెంటేషన్లో ఫాలో అవ్వచ్చు. చూడండి, మనం సక్సెస్ఫుల్గా బిల్డ్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో మనం రన్ చేయడానికి ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. అంటే డెవలప్మెంట్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. అదే ప్రొడక్షన్కి అయితే వేరే కమాండ్. ఇంచుమించుగా పోర్ట్ మ్యాపింగ్ ఒకటే తేడా ఉంటుంది, మిగతాదంతా ఈ కమాండ్ అంతా సేమే. అయితే డెవలప్మెంట్ మోడ్లో మనం పోర్ట్ మ్యాప్ చేసి మన కంటైనర్ని రన్ చేయడానికి డాకర్ రన్ తర్వాత మ్యాపింగ్కి -p తర్వాత ఏ పోర్ట్తో మ్యాప్ చేద్దాం అనుకుంటున్నాం ఫాలోడ్ బై మన కంటైనర్ పేరు. సో దానికోసం ఇక్కడ మన అప్లికేషన్లో ఈ టెర్మినల్ క్లియర్ చేసిన తర్వాత cls, ఇప్పుడు ఇక్కడ మనం హిట్ చేయాల్సిన కమాండ్ డాకర్ రన్ -p అండ్ మన అప్లికేషన్ రన్ అవుతున్నది అంటే మన అప్లికేషన్ మనం అలర్ట్ చేసిన పోర్ట్ 5173. దీన్ని మ్యాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3001తో మన అప్లికేషన్ని మ్యాప్ చేస్తున్నది 5173తో. అంటే యాక్చువల్గా మన అప్లికేషన్ రన్ అవుతుంది 5173, కానీ మనం 3001లో మన అప్లికేషన్ని రన్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రాసెస్ని మ్యాపింగ్ అంటారు, పోర్ట్ మ్యాపింగ్. సో దీని తర్వాత మనం యూజ్ చేయాల్సింది ఇమేజ్ పేరు. మన ఇమేజ్ పేరు ఏంటి, ఒక్కసారి కంటైనర్లోకి వచ్చి ఈ ఇమేజ్ పేరుని ఇక్కడ నుంచి కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఇలా పేస్ట్ చేశారు. ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి 5173లో రన్ అవుతుంది అని చూపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది మనం మ్యాప్ చేసింది లోకల్ హోస్ట్ 3001. హిట్ చేస్తే ఇప్పుడు చూడండి, సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. అదే 5173 హిట్ చేస్తే మాత్రం అవుతుంది. ఎందుకు అంటే ఇది ఈ లోకల్, మనం ఏదైతే ఈ లోకల్ డెవలప్మెంట్ సర్వర్లో రన్ చేస్తున్నామో పోర్ట్ నెంబర్ 5173 ఇందులో రన్ అవుతుంది. కానీ ఇందులో రన్ అవ్వకపోవటానికి కారణం ఏంటి అంటే చూడండి, ఇక్కడ 3001లో రన్ అవ్వకపోవటానికి కారణం ఏంటి అంటే ఈ పోర్ట్ మ్యాపింగ్కి మనం 2 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకటి, ఈ కమాండ్ ఏదైతే యూస్ చేస్తున్నామో రన్ చేయడానికి ఈ కమాండ్ లోపల -it అనే ఒక ఫ్లాగ్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ మనం ఈ package.json ఫైల్లో ఈ డెవ్కి వాల్యూ కింద హోస్ట్ అంటే -host తర్వాత 0.0.0.0 అంటే ఇది యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్, అంటే నెట్వర్క్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఈ డెవ్కి మనం ఈ వాల్యూని పాస్ చేసి ఈ package.json ఫైల్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బిల్డ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ package.json ఫైల్లో చేంజెస్ చేసాం కాబట్టి. సో దానికోసం ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఈ కంటైనర్లో రన్ అవుతుంది. సో ఈ కంటైనర్ని స్టాప్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెర్మినల్లో Ctrl+C హిట్ చేసి ఇక్కడ నుంచి టెర్మినల్ క్లియర్ చేసిన తర్వాత మనకి రన్ అవుతున్న కంటైనర్స్ చెక్ చేయడానికి డాకర్ ps హిట్ చేస్తే డాకర్ ps -a హిట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ కంటైనర్ అనేది రన్ అవుతుంది. అయితే ఈ కంటైనర్ని స్టాప్ చేయడానికి డాకర్ స్టాప్ ఈ ఐడి ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఇలాగా పేస్ట్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు స్టాప్ అయింది. ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి, ఇక్కడ ఈ కంటైనర్ అనేది ఇప్పుడు రన్నింగ్లో లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ బిల్డ్ కమాండ్ యూస్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఈ బిల్డ్ కమాండ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. బిల్డ్ కమాండ్ ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి ఇక్కడ ఇలా పేస్ట్ చేసిన తర్వాత అయితే మన ఇమేజ్ పేరు మాత్రం ఇక్కడ ఇమేజ్ పేరు అనేది ఇక్కడ నుంచి కాపీ చేసి custom_image_react. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి మళ్ళీ డాట్ ఇవ్వటం ఇంపార్టెంట్ కాబట్టి డాట్ ఇచ్చి ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని కంటైనర్లో రన్ చేయడానికి ఇక్కడ డాకర్ రన్ -it తర్వాత -p
ఇప్పుడు దీన్ని 3002లో రన్ చేద్దాం. అంటే పోర్ట్ మ్యాపింగ్ కోసం 3002 అనే పోర్ట్ని అసైన్ చేయడానికి యాక్చువల్ పోర్ట్ నెంబర్ 5173, తర్వాత మన ఇమేజ్ పేరు. ఈ ఇమేజ్ పేరును ఇక్కడ నుంచి ఇలా కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తే అంతా సక్సెస్ఫుల్గా మనం చేసుంటే 3002లో ఇప్పుడు మన అప్లికేషన్ అనేది రన్ అవ్వాలి. సో దానికోసం ఒక ఇన్కాగ్నిటో విండో తీసుకొని లోకల్ హోస్ట్ 3002 పోర్ట్ నెంబర్ హిట్ చేస్తే ఇప్పుడు చూడండి అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఇమేజ్ అనేది మనం కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేసి డోకర్ కంటైనర్లో రన్ చేసినప్పుడు ఈ పోర్ట్ నెంబర్ 3002లో మన రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతూ మనకు వస్తున్న ఈ అవుట్పుట్. అలాగే ఇక్కడ ఈ బ్రౌజర్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ 3001 ఉంది పోర్ట్, దీన్ని 2 కిందకు మార్చి రీడ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అదే 5173 హిట్ చేస్తే 5173లో మన అప్లికేషన్ రన్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఈ పేజ్ అనేది కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. అలాగే 3002లో మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసాం. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన ఈ కస్టమ్ ఇమేజ్ని పబ్లిక్ యాక్సెసిబిలిటీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాకర్ హబ్ రిపాజిటరీలో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ రిపాజిటరీలోకి ఈ ఇమేజ్ని పుష్ చేసిన తర్వాత పబ్లిక్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ డాకర్ హబ్లోకి వచ్చి డాకర్ హబ్ సెర్చ్ చేస్తే మనం చాలా ఈజీగా ఈ డాకర్తో సైన్ అప్ అవ్వచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మన అప్లికేషన్ త్రూ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేయడానికి ఇక్కడ సైన్ అప్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు. సో కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి ఇలా సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ హబ్ అనే డ్రాప్ డౌన్లో ఈ రిపాజిటరీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఒక కొత్త రిపాజిటరీ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రిపాజిటరీకి ఏ పేరు అయినా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెమో రియాక్ట్ ఇమేజ్ అని ఒక పేరు ఇచ్చి డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ డెమో రియాక్ట్ డాకర్ ఇమేజ్ రాసిన తర్వాత మనం పబ్లిక్లో ఉంచుతామా లేదా ఈ ఇమేజ్ని ప్రైవేట్లో ఉంచుతామా అనేది మనకి చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ పబ్లిక్లో ఉంచి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ ట్యాగ్స్ ఉన్నాయి. లైక్ డాకర్ ట్యాగ్ లోకల్ ఇమేజ్ అంటే మనం ఏ పేరుతో అయితే ఇమేజ్ క్రియేట్ చేసామో అది లోకల్ ఇమేజ్ అవుతుంది. అలాగే మన ఇమేజ్కి ఏ ట్యాగ్ నేమ్ పెడదాం అనుకుంటున్నాం అనేది ఈ కమాండ్. అలాగే న్యూ రిపాజిటరీ, ఇక్కడ న్యూ రిపాజిటరీ మనం క్రియేట్ చేస్తున్న డెమో రియాక్ట్ ఇమేజ్ అనేది న్యూ రిపాజిటరీ అవుతుంది. అలాగే ఏ ట్యాగ్ నేమ్ మనం దీనికి అసైన్ చేసామో ఆ ట్యాగ్ నేమ్. అలాగే డాకర్ పుష్ అనేది కమాండ్. ఇప్పుడు ఈ 2 కమాండ్స్ యూస్ చేసి మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఇమేజ్ని ఈ రిపాజిటరీలోకి పుష్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపాజిటరీ క్రియేట్ చేయడానికి ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి రిపాజిటరీస్లో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేరుతో మనకు ఒక రిపాజిటరీ కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నుంచి మన విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో లాగిన్ అవ్వాలి. సో దానికోసం డాకర్ లాగిన్ అనే కమాండ్ హిట్ చేసి ఇక్కడ లాగిన్ హిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం బ్రౌజర్తో 1 టైం డివైస్ కన్ఫర్మేషన్ కోడ్తో లాగిన్ అవ్వచ్చు. సో దానికోసం ఈ ప్రొవైడ్ చేసిన అంటే ఇక్కడ ప్రొవైడ్ అయిన ఈ లింక్ మీద క్లిక్ చేయడానికి ఇక్కడ ఈ లింక్ ఇక్కడ నుంచి కాపీ చేసి బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇది యాక్టివేషన్ కోడ్. అంటే మనకి ఇక్కడ జనరేట్ అయిన ఈ 1 టైం కన్ఫర్మేషన్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ బ్రౌజర్లో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెట్. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ లాగిన్ అయ్యాం. ఇక్కడ లాగిన్ సక్సీడ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంకొక 2 స్టెప్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఇమేజ్కి ఒక ట్యాగ్ నేమ్ అనేది క్రియేట్ చేయటం. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ డాకర్ ట్యాగ్. తర్వాత మనం ఈ ఇమేజ్కి ఏ పేరు అయితే పెట్టామో దానికోసం ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్న ఈ పేరును కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ యూజర్ నేమ్తో పాటు రిపాజిటరీ నేమ్ కూడా ఉంది. దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఇలా పేస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి మనం ఏదైతే ట్యాగ్ అసైన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని కాలన్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ v1.o అని ఒక ట్యాగ్ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ కమాండ్ కంప్లీట్ అయింది. సెకండ్ కమాండ్ అనేది మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. సో డాకర్ పుష్ అనే కమాండ్, ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ ట్యాగ్ నేమ్ ప్లేస్లో మనం అసైన్ చేసిన ట్యాగ్ నేమ్ v1.o. ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తే అంత సక్సెస్ అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేసిన రిపాజిటరీలో మనం చూసుకోవచ్చు. చూడండి ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన ఇమేజ్ అనేది రిపాజిటరీలోకి పుష్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రిపాజిటరీస్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇప్పుడే మనం ఒక v1.o పేరుతో ఒక ఇమేజ్ అనేది ఈ రిపాజిటరీలోకి పుష్ చేసాం. ఈ రిపాజిటరీస్లో చూడండి ఇది రిపాజిటరీ 1 minute బిఫోర్ మనకి పబ్లిష్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే ఈ రిపాజిటరీలో ఉన్న ఇమేజ్, దాని తాలూకా ట్యాగ్ నేమ్ ఇది, టైప్ ఇది, ఎప్పుడు పబ్లిష్ అయింది ఇది. అలాగే ఇప్పుడు ఈ ఇమేజ్ని పబ్లిక్గా ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో దానికోసం మీరు పబ్లిక్ వ్యూ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని ఎవరితోనో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది డాకర్ పుల్ అని. ఈ కమాండ్ని మీరు ఎవరితో అయితే షేర్ చేస్తారో వాళ్ళు ఈ ఇమేజ్ని పుల్ చేసి కంటైనర్లో రన్ చేసి మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇలాగ మనం ఈజీగా ఈ డాకర్ హెల్ప్తో మన సిస్టంలో అప్లికేషన్ ఎలాగైతే రన్ అవుతుందో వేరే వాళ్ళ సిస్టంలో కూడా యాజ్ ఇట్ ఈస్గా రన్ అవ్వడానికి ఈ డాకర్ ఇమేజెస్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి.